మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800 3030. కొల్లేరు నుంచి భారీగా వరద నీరు ఉప్పుటేరుకు చేరుకుంటుంది. ఏలూరు జిల్లా కొల్లేరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు ఉండి సమీపంలోని ఉప్పుటేరు వద్దకు కొల్లేరు వరద నీరు అంతా కూడా ఈ ఉప్పుటేరుకు చేరుకుంటుంది. ప్రస్తుతం అయితే మనం ఉప్పుటేరు కాలువ వద్ద ఉన్నాం. చాలా ఉధృతంగా కాలువ అనేది ప్రవహిస్తుంది. అయితే కాలువకు సంబంధించి గత 2 రోజుల నుంచి కాలువలో గుర్రపడెక్క కిక్కిసా అని తొలగిస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు ఉప్పుటేరులో సంబంధించి భారీగా గుర్రపడెక్క కిక్కిసా అనేది పేరుకుపోయింది. ఎటొచ్చి ఈ కొల్లేరు నుంచి వరద నీరు అనేది భారీగా రావడంతో ఈ ఉప్పుటేరులో ఉన్న వరద నీరు కాస్త సక్రమంగా వెళ్ళే మార్గం లేక పలు కాలువల్లోకి వెళ్ళి అనంతరం ఆ కాలువల్లోంచి పలు లోతట్టు గ్రామాలతో పాటు రహదారులను కూడా ముంచెత్తుతున్న పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఉప్పుటేరుకు సంబంధించి ఉప్పుటేరులో ఉన్న గుర్రపడెక్క కిక్కిసను కూడా తొలగిస్తున్నారు. కానీ ఇంకా తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు మరికొంత కొల్లేరు నుంచి వరద నీరు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సరైన వరద నీరు అనేది సక్రమంగా వెళ్ళే మార్గం అనేది ఉంటే ఎక్కడ కూడా ఫ్లో అనేది తగ్గదు కాబట్టి సక్రమంగా వెళ్తుంది. ప్రస్తుతానికైతే ఉప్పుటేరుకు సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉప్పుటేరుకు సంబంధించి అన్నీ ఎక్కడా కూడా ఏది చైన్ లింక్ అనేది తగ్గకుండా పూర్తి స్థాయిలో గుర్రపడెక్క కిక్కిస పోటు ఇతర ఏదైతే అడ్డు ఉన్నదో దాని అంతటిని కూడా తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఉండి నియోజకవర్గానికి సంబంధించి పలు పంట కాలువలు డ్రైన్లలో పక్కన అక్రమ కట్టడాలతో పాటు కబ్జా ఎవరైతే చేశారో వారందరికీ కూడా నోటీసులు అందజేస్తున్నారు. కబ్జాకు సంబంధించి ఆక్రమణకు గురైన వాటిని కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఉప్పుటేరుకు సంబంధించి పనులైతే కాస్త చురుగ్గానే కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇప్పుడు తీసినప్పటికీ కూడా మరికొన్ని రోజుల తర్వాత అంటే ఒక 2-3 నెలల తర్వాత కూడా మరింత గుర్రపడెక్క కిక్కిస కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు నీటి సంఘాలు అనేవి గతంలో ఉండేవి, కానీ ప్రస్తుతం నీటి సంఘాలు అయితే లేవు. నీటి సంఘాలను మరొకసారి ఏర్పాటు చేయాలి. నీటి సంఘాలను ఏర్పాటు చేస్తే ఈ పంట కాలువలకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు కిక్కిస గుర్రపడెక్క అయితే తొలగిస్తున్నారు, కానీ మరికొన్ని 2-3 నెలల్లో కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా కూడా 2-3 నెలలకు ఒకసారి కాలువలను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతనే ఉందని అయితే స్థానికులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనం జాతీయ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.